హలో అండి, వెల్కమ్ టు సరిత వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే నోముల రోజు వ్లాగ్ అండి. మేమైతే ఇప్పుడు వ్లాగ్ స్టార్ట్ చేసింది అయితే 8కి అలా అయితే స్టార్ట్ చేశాను. ఇప్పటికీ అందరం అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా ఫస్ట్ అయితే పూజ అయితే చేస్తున్నాను. నోములకి వ్రతంకి అయితే వెళ్ళడము మధ్యాహ్నం పైన అయితే పెడుతుందని చెప్పారు. ఇంకా అందుకే మార్నింగ్ పూజ అయితే చేసుకునేస్తున్నాను. ఇంకా ఒక్క పొద్దుతో అయితే ఉండాలి ఈవినింగ్ వరకు అయితే. ఇంకా అందుకే ఇంట్లో పూజ అయితే చేస్తున్నాను. ఈవినింగ్ వరకు పూజ చేయకుండా ఎందుకు అన్నట్టు ఫస్ట్ అయితే ఇంట్లో నార్మల్ పూజ అయితే చేసుకుంటున్నాను, రోజు చేసుకున్నట్లే. ఇంకా వంటలు అయితే స్టార్ట్ చేయలేదు. అంటే మేము ఇంట్లో కూడా అన్ని రకాల వంటలు చేసి నేను తెచ్చుకున్న శారీ అయితే కలశం మీద పెట్టి పూజ అయితే చేసుకుంటాను. అది వ్లాగ్లో నేను ఎలా చేసుకుంటానో కూడా చూపిస్తాను. ఇంక ఇప్పుడైతే ఇంట్లో పూజ అయిపోయింది. ఇంకా తులసమ్మ దగ్గర కూడా దీపం అయితే పెట్టేశాను. పిల్లలు కూడా స్నానాలు అయిపోయినాయి. ఇంకా మా వారు కూడా స్నానం చేసుకొని అయితే కూర్చో ఉండారు. ఇంకా అందరికైతే టిఫిన్ చేయాలి. నేను తినకపోయినా పిల్లలకైనా టిఫిన్ అయితే చేసి పెట్టాలి. ఇంకా మా వారు పిల్లలకైతే సింపుల్గానే వేశాను ముగ్గు అయితే. ఇప్పుడే కొంచెము వాన నిల్చుండాది. ఇంక అందుకే నేనైతే చిన్న ముగ్గులు అయితే వేస్తున్నాను. పెద్ద ముగ్గులు వేసే అంత ప్లేస్ లేదు. ఇంకా వేద్దాం అనుకున్న వాన పడేటట్లే ఉంది. ఇంకా అందుకే సింపుల్గా అయితే వేశాను. ఇంక ఇలా తులసమ్మ దగ్గర కూడా పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను. బట్టలు అయితే ఆరబెట్టాను. వాన అయితే ఇప్పుడు పడలేదు కదా అన్నట్టు ఇంకా బయట అయితే ఆరబెట్టాను. ఎప్పుడు పడుతుందో తెలియదు. ఉన్నట్టుండి వాన వచ్చేస్తుంది. ఇంకా రోజా చెట్లో పూలు అయితే రోజు అయితే 2 3 వస్తున్నాయి. ఇంకా అవైతే ఒకసారి చూశాను. ఇంక ఇప్పుడు నీళ్ళు అయితే పోయటం లేదు. వాన పడుతూనే ఉంది, చల్లు కొడుతుంది. ఇంకా ఆ నీళ్ళే సరిపోతాండి ఈ చెట్లకైతే. ఇంక ఎక్కువ పోస్తే మరి ఇంకా ఎక్కువైపోతాయి చెట్లకి నీళ్ళు అనేసని ఇంక ఇప్పుడైతే ఏం పోయలేదు. పూజ అయిపోయింది. ఇంకా పిల్లలు మమ్మీ టిఫిన్ చేయి ఫస్ట్, ఆకలిగా ఉంది అని అంటున్నారు. ఇంకా పొద్దున్నే స్కూల్ రోజు వెళ్ళిపోతారు కదా. ఇంకా రోజు 8కంతా 7:30 అలా ఆ టైంలో అయితే తినేస్తారు. ఇంకా అందుకే ఆకలి అంటుంటే ఇంకా ఫాస్ట్గా అయిపోయే రెసిపీ ఇంకా ఉప్మా కాబట్టి ఇంకా ఉప్మా అయితే చేసేసాను. ఇది బొంబాయి రవ్వ ఉప్మా అయితే చేశాను. దీంట్లోకి అయితే చట్నీ కూడా అయితే చేసి పెట్టేశాను. లాస్ట్లో కొత్తిమీర ఒక రవ్వ చల్లేసి ఇంకా మొత్తం ఒకసారి కలిపేసి పిల్లలకి మా వారికి అయితే వేయించేసాను. మా వారికి ఈ మధ్య పండగలకి బాగానే లీవులు ఇస్తున్నారు. ఇంక ఇంట్లోనే ఉంటున్నారు. ఇంక ఇలా ఉప్మా అయితే చేసేసాను. ఇంకా పిల్లలిద్దరికీ అయితే వేసి ఇచ్చేసాను, మా వారికి వేయించేసాను. ఇంకా నేనైతే కొంతసేపు అయితే గమ్మునే కూర్చునేసాను. ఇంక ఇప్పుడే ఎందుకు వంట చేయడము అనేసని నేను కొంచెం టీ పెట్టుకొని తాగేసి ఇంకా కొంతసేపు అయితే కూర్చునేసాను. ఒక 12కి అలా అయితే స్టార్ట్ చేశాను వంట అయితే. అంటే ఈవినింగ్ మార్నింగ్ చేసేస్తే ఇంకా ఈవినింగ్ ఎప్పుడో ఇంట్లో పూజ చేస్తాం కాబట్టి అంతవరకు ఈ వంటలు ముందుగా చేసి పెట్టడం ఎందుకు అనేసని మధ్యాహ్నం పైన కదా ఇంకా అమావాస్య పెట్టేది, ఇంకా మధ్యాహ్నం పైన కాబట్టి 12కి అలా స్టార్ట్ చేస్తే కరెక్ట్గా సరిపోతుంది అనేసని ఇంకా నేనైతే కొంచెంసేపు కూర్చున్నానా. ఇంకా వాన అయితే స్టార్ట్ అయ్యింది. 11కి అలా అయితే వాన స్టార్ట్ అయ్యింది. ఇంకా తులసమ్మ దగ్గర ఉండే దీపాలు అన్నీ అయితే తెచ్చి పూజ గదిలో అయితే పెట్టాను. ఇంకా వంట కూడా అయితే స్టార్ట్ చేశాను. ఇంకా రెసిపీస్ అయితే ఏం చేయలేదండి, ఎప్పుడు లాగానే. ఇంకా సాంబారు, తాలింపులు 2 రకాలు, ఇంకా రసము, అలానే వైట్ రైసు, ముద్దపప్పు, వడలు, పాయసము, ఇది కామన్గా ఎప్పుడు ఉండే రెసిపీసే. ఇంకా అవే అయితే చేశాను. అమ్మ అయితే 2:30 ఆ టైంలో అయితే వచ్చారు. ఇంకా అమ్మ వచ్చాక కొంచెం రెసిపీస్ కొన్ని పెండింగ్ అయితే ఉన్నాయి. ఇంకా అవన్నీ అయితే చేశాను. చేసేసాక అమ్మ అయితే ఇంకా
నోములకి తీసుకువెళ్ళే ప్లేట్లు అయితే అన్నీ అయితే సర్దిచ్చేశారు. ఇద్దరం బయలుదేరి 4కి అలా అయితే ఇంకా శ్రీ కాళికా పరమేశ్వరి అమ్మవారి గుడికి అయితే వెళ్ళాము. అక్కడే ప్రతి ఇయర్ నేను తిరుపతికి వచ్చినప్పటి నుంచి అయితే ఈ గుళ్ళోనే అయితే నోములు అయితే ప్రతి సంవత్సరం అయితే జరుపుకుంటున్నాను. అందుకే ఈసారి కూడా ఇక్కడికి అయితే వెళ్ళాము. ఇక్కడికి వచ్చేసరికి ఆల్రెడీ 2 ట్రిప్పులు అయితే పూర్తయిపోయింది. వ్రతం చేసేసారు. 3వ బ్యాచ్కి నేనైతే వచ్చి కూర్చున్నాము, నేను అమ్మ అయితే. మేము వచ్చాక మమ్మల్ని అయితే కూర్చొని పెట్టి వ్రతం అయితే చదివారు. అందరం అయితే ఇలా అమ్మవారి రూపం అయితే పసుపుతో అయితే చేసుకొని వాళ్ళ ప్లేట్లలో అయితే ఇలా పూజ అయితే చేసుకున్నారు. వాళ్ళు మంత్రాలు చదువుతూ ఉంటే మనము ఇలా అక్షింతలు వేస్తూ మనము చదువుకుంటూ అయితే చేశాము. కాళికా అమ్మవారి గుళ్ళో అయితే చాలా బాగా అయితే చేశారు. లస్త అయితే రాలేదు. నేను అమ్మ అయితే బయలుదేరి వచ్చేసాము. తనైతే ఎగ్జామ్ ఏదో ఉందని చదువుకుంటా ఉన్నింది. బయలుదేరే టయానికి పనుకునేసింది. లేయమంటే నాకు ఓపిక లేదు మమ్మీ, నా వల్ల కాలేదు అని చెప్పి రాలేదు. సర్లే నేను తీసుకొని వస్తానులే, మీరు వెళ్ళండి అని చెప్పి మా వారైతే నన్ను మా అమ్మనైతే పంపించేశారు. మేమైతే ఆటోలో వచ్చేసాము. ఇక్కడికి వచ్చాక మళ్ళీ మా వారు మా డింపులే వచ్చారు కానీ మా లస్త అయితే రాలేదు. తను ఫుల్ టైర్డ్ అయిపోయిందంట. మా వారైతే పోనీలే వదిలేశాను, తను పనుకో ఉంది, చదువుకుంటానే ఉన్నింది కదా, నేను డింపులే వచ్చేసాము అని చెప్పారు. పూజ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది. హారతి అయితే ఇస్తున్నారు. అమ్మ నేను అయితే ఇలా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము, గుర్తుగా ఉంటుంది అనేసని. మా వారు డింపులో అయితే కరెక్ట్గా కథ చదివేటప్పుడు అయితే వచ్చారు. వాళ్ళు కూడా ఎట్లా విన్నారు కథనైతే. లస్త మిస్ అయిపోయింది అని నేనైతే ఫీల్ అయ్యాను. తొడుకొని వచ్చిండొచ్చు కదా లేపి, సంవత్సరానికి ఒకసారి పూజ చేసుకునేది, నువ్వెందుకు తీసుకొని రాలేదు అని అయితే అరిచాను మా వారిని అయితే. తను అలసిపోయి ఉంటే ఏం చేసేది, పోనీ వదిలేయి అని చెప్పారు. వ్రతం అంతా అయిపోయాక ఇక్కడ హారతి ఇచ్చేసాక అందరికీ అయితే హారతి తెచ్చి ఇచ్చారు. దండం పెట్టుకొని మనం తెచ్చిన నోములో తట్టు ఉంది కదా, నోసుకున్నది అమ్మవారి ముందర పెట్టి దగ్గరగా వచ్చి అక్షంతలు వేసి దండం పెట్టుకొని అయితే బయట అయితే వెళ్తున్నాము. చాలా బాగా అయితే అలంకరించున్నారు అమ్మవారిని అయితే. దగ్గర నుంచి చూసి దండం పెట్టుకొని అయితే వెళ్తున్నాము. చాలా బాగా అయితే చేశారండి వ్రతం అయితే. ప్రతి బ్యాచ్కి అయితే ఫస్ట్ నుంచి అయితే వ్రతం అయితే చదివారు. నాకైతే బాగా నచ్చింది వీళ్ళు చేయడం అయితే. అందుకనేసనే ప్రతిసారి నేను ఇక్కడికే వచ్చి వ్రతం అయితే చేసుకుంటున్నాను. మా ఊర్లో చేసినట్టే చేస్తారు ఇక్కడ కూడా. ఇక్కడ మాకు తెలిసిన అక్క అయితే సడన్గా అసలు సర్ప్రైజ్ అనమాట. మేము వచ్చాము, వాళ్ళు కరెక్ట్గా మాతో పాటు అయితే వ్రతంలో అయితే కూర్చున్నారు. అక్కతో కొంచెంసేపు మాట్లాడేసి అమ్మ అయితే వచ్చేటప్పుడు ఇక్కడ దీపం పెట్టడానికైతే పిండి దీపంకి కలుపుకొని అయితే వచ్చింది. నేను ఒక దీపము, అమ్మ ఒక దీపం అయితే ఇక్కడ పెట్టి వెలిగించి హారతి అయితే ఇచ్చుకొని దండం పెట్టుకున్నాము. కాళికా అమ్మవారి దర్శనం అయితే చేసుకోవాలి. ఒకేసారి నోములు చేసుకొని వ్రతం చేసుకొని మళ్ళీ దర్శనం చేసుకుందామని రావడం, దర్శనం చేసుకోకుండా వ్రతంలో అయితే కూర్చునేసాము. అమ్మ అందరం అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. ఇక్కడ మేమిద్దరము, మీరు గమనించారో లేదో, ఇద్దరము సేమ్ మోడల్ శారీ అయితే కట్టుకున్నాము. అసలు నేను ఈ శారీ కట్టుకోవాలని బయట పెట్టుకున్నాను, అమ్మ ఈ శారీ కట్టుకోవాలని తెచ్చుకోనింది. లాస్ట్ ఇయర్ అమ్మ నాకు నోములకి ఇచ్చింది, నేను అమ్మ నోములకి ఇచ్చాను. సేమ్ శారీస్ ఒకే మోడల్లో 2 కొన్నాము. ఇప్పుడు అనుకోకుండా అదే శారీస్ అయితే ఇద్దరం అయితే కట్టుకున్నాము. సర్లేమ్మా నేను వేరే శారీ కట్టుకుంటానులే అంటే, ఎందుకులే నువ్వు ఇది ఫిక్స్ అయి ఉన్నావు కదా అదే కట్టుకోలే, ఏముంది ఇద్దరం కట్టుకుంటే ఏం పర్లేదులే అని చెప్పి ఇద్దరం అయితే సేమ్ మోడల్ శారీనే
ఇలా అయితే కట్టుకున్నాము. అనుకోకుండా అయితే ఇలా జరిగింది. ఇంకా దర్శనం చేసుకొని ఇంకా బయటొచ్చి కూర్చున్నాము. ఇంక ఇక్కడే అయితే నోము అందరం ఒకరికొకరం అయితే కట్టుకుంటున్నాము. ఇంకా పాపకైతే ఇంటికి వెళ్ళాకైతే కట్టాను నోము దారం అయితే. ఇంకిలా వ్రతం అయితే చాలా బాగా అయితే జరిగిందండి. మేమైతే ఎక్కడ వాన పడి ఆటంకం అవుతుందో, ఎక్కడ గజిబిజిగా అయిపోతుందో వాన పడే దానివల్ల ఇంత ప్రశాంతంగా చేసుకోలేమో అనుకున్నాము. మేము బయలుదేరే టయానికైతే వాన అయితే నిలిచింది. వాన అయితే పడలేదు మేము బయలుదేరినప్పటికైతే. ఇంకా మా వారైతే నాకు నోము దారం అయితే కడుతున్నారు. ఇంకా కట్టుకొని కొంతసేపు అయితే ఇంకా ఏడే కూర్చున్నాము. 6 అయిపోయింది గుళ్ళోనే. మా వ్రతం అయ్యేసరికి అయితే చాలా ఓపికగా చదివారు. చాలా ఓపికగా అయితే వ్రతం చేశారు. 4:30కి అలా అయితే గుడికి వచ్చాము. మా వ్రతం అయిపోయేసరికి అయితే 6 అయిపోయింది. 6:10 ఆ టైంలో అయితే ఇంకా మేము బయలుదేరాము ఇంటికైతే. ఇంటికి వచ్చాక ఇంకా ఫస్ట్ అయితే 6 అయిపోయింది కదా అనేసి ఇంట్లో దీపాలు అయితే వెలిగించేసాను. వానండి మేము గుడిలో నుంచి బయట వచ్చామో లేదో వాన అయితే స్టార్ట్ అయిపోయింది. అట్లా ఒకటి ఆటో ఎక్కి ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి రాగానే ఇంకా వాన అయితే పడతానే ఉన్నింది. ఇంక అందుకే నేను మీషోలో పెట్టుకున్నాను కదా బ్యాటరీ దీపాలు, వీటినైతే బయటంతా పెట్టేశాను. ఇంకా గుమ్మం వరకు మటుకు ప్రమిద దీపాలు అయితే పెట్టాను. ఇంకా అమ్మ అయితే ఇంకా ఇంట్లో పూజ చేయడానికి ఇంకా కలశం అయితే రెడీ చేస్తుంది. పసుపుతో అమ్మవారి ముఖాన్ని అయితే చేస్తూ ఉంది. ఇంకా కలశానికైతే ఇలా పసుపుతో చేసి అయితే పెడతా ఉంది. నేనైతే వంట పని చూస్తున్నాను. అంటే వంటలన్నీ అయిపోయాయి కానీ రైస్ మట్టుకు వచ్చాక పెడదాము అనేసని రైసు వడలైతే వేడిగా చేద్దాము అనేసని అవైతే పెండింగ్ పెట్టున్నాను. ఇంకా అమ్మ ఇక్కడ రెడీ చేసే లోపల నేనైతే వడలు రైస్ అయితే పెట్టేశాను. ఇంకా అవి చేసేసి ఇంకా కొంచెం టైం ఉంటే నేను ఇంకా పాపనైతే ఇంకా అమ్మవారి కలశం పైన వేయడానికి ఇంకా నాది కొంచెం గోల్డ్వి ఉంటే అవైతే తెప్పించాను ఇంట్లో నుంచి అయితే. ఇంకా అవైతే పెడుతున్నాము కలశం పైన వేయడానికైతే. అమ్మ ఉండడం వల్ల నాకైతే చాలా హెల్ప్ అయ్యింది. అసలు అమ్మ లేకపోయింటే వంట చేసుకుంటూ ఈ అమ్మవారిని రెడీ చేయడము, కలశం పెట్టడము ఇవన్నీ కూడా నాకు కష్టమై ఉంటుంది. ఒకటే అయి ఉంటే అమ్మ ఉండడం వల్ల అన్నీ అయితే తనైతే చేసి ఇచ్చేశారు దేవుడి దగ్గర అయితే. ఇంకా తర్వాత వంట పనులన్నీ అయితే నేను చేసుకున్నాను. అమ్మ నా కోసమనే ఇంకా అమ్మ నోములు కూడా ఇక్కడే చేసుకుంటుంది. ఒకటే చేసుకోలేను అనేసనే ఇంకా అమ్మ అయితే నాతో పాటునే ఇప్పుడు ఒక 3 ఇయర్స్గా అయితే నాతోనే చేసుకుంటుంది నోములైతే. ఇంకా ఎక్కడ చేసుకుంటే ఏముందిలే నాకు అనేసని ఇంకా అమ్మ అయితే ఇంకా నాకు నోములు ఇవ్వాలి కాబట్టి ఇంకా అమ్మ కంపల్సరీ అయితే ఇంకా నోములు అయితే చేసుకుంటున్నారు. నా దగ్గర అయితే చేసుకునేస్తున్నారు. ఇంకా నేను తీసుకున్న శారీ అయితే కలశానికైతే ఇలా వేసి ఇంకా నేను చేసిన వంటలన్నీ అయితే ఇలా అమ్మవారికి అయితే పెట్టి ఫస్ట్ హారతి అయితే ఇచ్చుకుంటున్నాము అందరమైతే. నేను హారతి ఇచ్చేసాక ఇంకా అమ్మ, పిల్లలు, మా వారు అందరూ అయితే హారతి అయితే ఇచ్చేసారు. ఇలా చాలా సింపుల్గా చాలా బాగా అయితే చేసుకున్నాము. అమ్ముని దానివల్ల చాలా ప్రశాంతంగా అయితే అయ్యింది పూజ అయితే. నేను ఒక్కటే అయ్యి ఉంటే టెన్షన్ అయిపోయి ఉంటుంది. ఈ ఒక్క పొద్దు ఉంటూ ఇంకా పూజకి రెడీ చేస్తూ వంటలు చేస్తూ కొంచెం నాకు కష్టమై ఉంటుంది. అమ్మ ఉండడం వల్ల చాలా బాగా అయితే జరిగిపోయిందండి పూజ అయితే. ఇంకా నేను చేసిన వంటలన్నీ హాల్లో అయితే పెట్టేశాను. ఇంకా పూజ అయిపోయాక ఇంకా తినేద్దాంలే అని చెప్పి ఇంక ఇప్పటికే 8 అయిపోయిందిలేండి మా పూజ అయిపోయేసరికి. ఇంకా అక్కడి నుంచి 6కి వచ్చాము, 6:30కి అలా వచ్చాము.
ఇంకా వచ్చినాక ఇంకా వంట చేసుకుంటూ ఇంకా పూజకి రెడీ చేస్తూ పూజ అయిపోయేసరికి 8 అయిపోయింది. ఇంకా అందరం అయితే తినేసి అమ్మకైతే నేను నోములు అయితే ఆ రోజే ఇచ్చేసాను. పూజ అయిపోయాక వెంటనే అమ్మకైతే నేను నోములు ఆ రోజే ఇచ్చేసాను. నాకైతే మళ్ళీ నెక్స్ట్ డే వచ్చింది. ఇంకా పండ్లు అవన్నీ తీసుకొని రాలేదు, బయట వాన పడుతూ ఉంది. ఇంకా రేపు ఎప్పుడైనా వస్తానులే అమ్మ అని చెప్పి ఇంకా ఆ రోజైతే నాకు ఇవ్వలేదు. పర్లేదులే అమ్మ, ఉండే పండ్లే పెట్టి ఇవ్వు అంటే ఒప్పుకోలేదు అమ్మ అయితే. ఇంకా మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ నాకు కూడా ఇలా నోములు అయితే ఇచ్చారు. శారీ అయితే ఆ రోజే నన్ను తీసుకోమని చెప్పారు కదా, నేను అమ్మకి తీయించాను, నాకు అమ్మ తీయిచ్చేసింది ఆ రోజే అయితే. ఇంకా మా వారు అక్క వరుస అవుతుంది కాబట్టి ప్రతి ఇయర్ అయితే అమ్మకు కూడా నోములు అయితే ఇస్తారు. మా ఆడపడుచులతో పాటు మా అమ్మకు కూడా ఇస్తారు. ఇంకా పిన్ని వాళ్ళైతే రాలేమని చెప్పారు. ఇంకా అందుకే మా వారే అయితే తీసుకొని వెళ్ళి ఇచ్చేశారు. ఆ నెక్స్ట్ డే అయితే అమ్మ వచ్చారు కాబట్టి ఆ రోజైతే అమ్మకైతే ఇచ్చేసాము. నాకైతే మళ్ళీ తర్వాత రోజైతే తెచ్చిచ్చారు. ఇంకా నాకు ఇచ్చేసాక అమ్మ దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకున్నాను. ఆ తర్వాత పిల్లలు ఉండారని పిల్లల్ని కూడా పోయి అమ్మమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని చెప్పి ఇంకా పిల్లలు కూడా అమ్మ దగ్గర వెళ్ళి ఆశీర్వాదం అయితే తీసుకున్నారు. ఇంకా అమ్మ అయితే నాకు మా పాపకైతే ఇంకా పూలైతే పెడుతుంది. విడిపూలు ఇవి సన్నజాజులు అయితే తెచ్చారు. ఇంకా అవైతే ఉన్నిలేమ్మా, రేపు పెట్టుకుంటానులే, ఇంక ఇప్పుడు ఎందుకు ఈవినింగ్ లేండి అమ్మ వచ్చిన టైం అయితే ఇంకా ఉట్టి రోజు అయితే పెట్టు, అవి రేపు నేనన్నా పెట్టుకుంటా లేకపోతే పూజలోకైనా వాడుకుంటాను, ఇప్పుడు వేస్ట్గా ఎందుకు పెట్టుకోవడము అని చెప్పి ఇంకా అవైతే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను. ఇంకా అమ్మ అయితే స్వీట్లు తెచ్చునింది. నాకు ఇష్టం అనేసని జాంగ్రీ అయితే తీసుకొని వచ్చారు. నాకు స్వీట్లలో ఫేవరెట్ అంటే జాంగ్రీనే. ఇంక ఇదైతే టేస్ట్ అయితే చూస్తున్నాను, ఎలా ఉందో చూడు, బాగున్నాయి, అక్కడ ఫ్రెష్గా చేస్తూ ఉన్నారు, తీసుకొని వచ్చాను అని అంటే ఇంకా టేస్ట్ చూసి ఇంకా పిల్లలకైతే ఇచ్చాను, బాగుంది మా అని చెప్పాను. ఇంకొక స్వీట్ అయితే పాల్కోవా టైప్ అయితే ఉంటుంది, అదైతే తీసుకొని వచ్చారు. ఇంకా రెండైతే టేస్ట్ చూశాను. ఇంకా మళ్ళీ అమ్మ అయితే నోము దారాలు ఇప్పుడే కట్టుకునేయండి, నేనే కట్టేస్తాను రా అని చెప్తే ఇంకా అమ్మ అయితే నాకు నోము దారాలు తెచ్చిన పసుపు దారం మెల్లో వేసుకోమనింది. అలానే గాజులు తెచ్చునింది కదా, ఇంకా శారీతో పాటు ఇంకా అవైతే వేసుకున్నాను. ఒకేసారి తీసుకునేసాము అమ్మ నేనైతే. ఇంకా ఇంట్లో పూజ కోసము అమ్మ తీసుకునింది, అలానే నేను తీసుకున్నాను కదా. ఇంకా ఆ రోజైతే శారీస్ కూడా అమ్మకి నాకు అయితే తీసుకునేసాము ఇలా నోముల్లో ఇవ్వడానికైతే. ఇంక ఇలా అయితే ఒకరికొకరం అయితే నోములు అయితే ఇచ్చుకున్నాము, పూజ అయితే చేసుకున్నాము.